స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నల్గొండలోని వీటీ కాలనీ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానంద బోధనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, వారు ఆచరించిన మార్గం ప్రతి ఒక్కరికి అనుసరించనీయమని, వారి ఆదర్శాలను ముందుకు తీసుకొని పోవాలని కోరారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నల్గొండలోని వీటీ కాలనీ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానంద బోధనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, వారు ఆచరించిన మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని, వారు ఆదర్శాలను ముందుకు తీసుకొని పోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కనగల్ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, మెరుగు గోపి, గంజి రాజేందర్, పెండం ధనుంజయ, శ్యామ్ సుందర్, దొడ్డి రమేష్, కంకనాల వెంకటరెడ్డి, మాతంగి అమర్, పొట్టపత్తుల నాగరాజు, జైల్ల మధు, ఆవుల శ్రీకర్, సిలివేరు అమరేందర్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. నూట 64వ వివేకానంద జయంతి ఉత్సవాలను ఈరోజు నల్గొండలో ఘనంగా జరుపుతున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు పూలమాలతో అలంకరణ చేసుకొని మరి అదేవిధంగా మరి వివేకానందుడు మరి ఆనాడు ఆయన చేసినటువంటి మరి ఈనాటికి కూడా 164 సంవత్సరాలు మరి ఇంకా నిర్జీవంగానే ప్రజల మనసుల్లో ఆయన చేసినటువంటి ప్రతి సన్నివేశం కూడా ప్రజల మధ్యలోనే ఉన్నట్టుగా, మరి ఆయన చేసినటువంటి ప్రతి పని కూడా మరి ఈనాటికి కూడా గుర్తుండి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ఆశయాలని ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి యువకులందరూ కూడా ఆదర్శం వివేకానందుడు. మరి వివేకానందుడు స్వార్థం లేకుండా, మరి అదేవిధంగా సెల్ఫిష్ లేకుండా సమాజం కోసం ఏ విధంగానైతే ముందుకు పోయిండో మనం కూడా వీలైనంత వరకు మరి ఇతరులకు సహాయం చేసే విధంగా, మరి అది ఏ విధంగానైనా అటు విద్యనైనా లేకపోతే ఇంకొకటైనా ఏ రకంగానైనా మరి ముగ్గురికో నలుగురికో సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా. స్వామి వివేకానందుని యొక్క జయంతి కార్యక్రమం నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్వామి వివేకానందుడు లే మేలుకో, నీ గమ్యం చేరేంత వరకు విశ్రమించకని చెప్పేసి ఆనాడు చెప్పినటువంటి ఆ యొక్క స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజంలో యువతంతా పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశం నాట్యమించదని కాకుండా దేశం కోసం ఈ యొక్క ధర్మం కోసం మనమేం చేసినటువంటి లక్ష్యంతో నేటి సమాజంలో యువతంతా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా
తెలియజేస్తా ఉన్నాను. చేతనైతే 10 మందికి సాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా సామాజికం పట్ల తర్వాత అందరూ కూడా ఒక మంచిగా మెలిగి తర్వాత సమాజం పట్ల ఒక గౌరవభావంగా ఉండాలని చెప్పేసి ఆనాడు స్వామి వివేకానందుడు చెప్పాడు. స్వామి వివేకానందుడు చికాగో నగరంలో ఏదైతే వారి యొక్క ప్రసంగాన్ని ఆ యొక్క ప్రపంచ దేశాలను సైతం మంత్రముగ్ధులను చేసింది. ఆ యొక్క స్వామి వివేకానందుడు ఏదైతే మనకు చూపిండో ఆ మార్గాన యువతంతా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా అసొంటి మహనీయుని యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మనం స్వామి ఇక్కడ చూస్తూ ఉన్నాం. స్వామి వివేకానంద విగ్రహం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయలేదంటే ఇది చాలా శోచనీయం. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వానికి స్వామి వివేకానందుని పట్ల కావచ్చు, తర్వాత మహనీయుల పట్ల కావచ్చు ఏమాత్రం కూడా శ్రద్ధ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు వివేకానంద స్వామి వారి యొక్క 153వ జన్మదిన సందర్భంగా ఈ యొక్క వివేకానంద విగ్రహం దగ్గర పెద్దలు ఇతరులు అందరూ కలిసి పూలమాలలు సత్కరించారు, శోభనం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఎవరు కూడా యువతలు కనబడతలేరు. అది చాలా విచారకరం. ఎందుకంటే వివేకానంద స్వామి వారు యువతకు స్ఫూర్తి. ఆయన యువతను ముందుకు తీసుకొచ్చి ఎన్నో విధాల యువతను బాగుపరచాలనే ఉద్దేశంతో ఆయన యొక్క కోరికలు ఉండే ఆ కోరికను భారతీయులము యువతలము దాన్ని పూర్తి చేసేందుకు అందరూ ముందుకు రావాలని మరీ కోరుతున్నాను. ఇటువంటి ఒక కార్యక్రమానికి యువత ముందుకు వచ్చి మాలాంటి వాళ్ళను తీసుకొని మీరు కార్యక్రమాలు చేపట్టాలి. ఇకనైనా మేల్కొనండి, యువత ముందుకు రాండి. వివేకానంద స్వామి యొక్క ఆశయాలను పూర్తి చేసి మీరు ధన్యులు కాండి నేను కోరుచున్నాను, మరీ కోరుచున్నాను. ధన్యవాదాలు. భరతమాత ముద్దుబిడ్డ, భరతమాత యొక్క కీర్తి ప్రశ్నలు విదేశాల్లో చాటి చెప్పినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద గారి జయంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వారికి మాలాలంకరణ చేయడం జరిగింది. ఆ మహనీయుని యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. ముఖ్యంగా ఆయన అప్పుడే యువతను మేల్కొల్పేందుకు కానీ ఆయన అనేక మంది యువతలను ప్రతి గ్రామాన్ని తిరిగి ప్రతి ప్రాంతాన్ని తిరిగి ఆయన యువతను మేల్కొల్పినటువంటి మహనీయుడు. ఆయన తన జీవితం అంతా కూడా ఈ భారతమాత సంస్కృతిని వారసత్వాన్ని పెంపొందించేందుకు గాను ఆయన తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడు.